నమస్కారం. యోగ ముద్రాస్ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ధరణి ప్రగడ దీప్తి. నేను యోగా టీచర్ మరియు ముద్రా రీసెర్చర్. ఇక్కడ మనతో పాటు ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ఒకరు మా నాన్నగారు శ్రీ ధరణి ప్రగడ ప్రకాష్ రావు గారు, యోగాచార్య మరియు ముద్రా ఎక్స్పర్ట్. ఈయన ముద్రలు చేసి ఆరోగ్యాన్ని బాగుపరుచుకున్న ఎస్కే సంపత్ కుమార్ గారు ఈరోజు మనకి గెస్ట్ లాగా వచ్చారండి. నమస్కారం సంపత్ గారు. అయితే మనము గత 2 ఎపిసోడ్స్లో చూసాము ఆయన ఏ సమస్యతో బాధపడేవాళ్ళు, ఎలా బాధపడేవాళ్ళు, ఇవి 2 చూసాము. అయితే ఆయన ముద్రలు చేసిన తర్వాత ఆయన లైఫ్ స్టైల్లో ముద్రలకు ముందు ఆ ముద్రల తర్వాత ఏమైనా లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకున్నారా, ఇది కూడా కనుక్కుందామండి. నమస్కారం సంపత్ గారు. సో మీరు ఇంతకుముందు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, ఈ ముద్రలతో పాటు మీరు ఇంకా లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా చేశారా? మీ టైమింగ్స్లో కానీ, ఫుడ్ టైమింగ్స్లో కానీ, మీ జనరల్ దినచర్య టైమింగ్స్ మీరు మార్పులు చేశారా? లేకపోతే ముద్ర చేయడం వల్ల మీకు ఏమైనా మార్పులు ఆటోమేటిక్గా వచ్చాయా? ఈ విషయాల గురించి కొంచెం మన ప్రేక్షకులకు చెప్పండి. ప్రేక్షకులకు నమస్కారం అండి. కొంచెం గట్టిగా. ప్రేక్షకులకు నమస్కారం అండి. ముద్రలు చేయడం వల్లే నాకు ఇవాళ 100% నేను ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నాను అని చెప్పగలను. ఎందుకంటే ముద్రలు వేయడానికి ముందు నేను రోజు పొద్దున ఉదయం 10:30, 11, 12కు లేసేవాడినండి నిద్ర. రాత్రి 3:30 వరకు నిద్ర పట్టేది కాదు. 2:30, 3:30 కూడా అయ్యేది. ఆ తర్వాత లేవడం. ఇప్పుడు ముద్రలు స్టార్ట్ చేసిన ఇది పెద్ద ఏం లేదండి. ఇమ్మీడియట్గా గురువుగారు చెప్పినట్టు అన్నీ నాకు బాగైన తర్వాత కూడా కొన్ని రోజులు వేయమన్నారు. కొన్ని రోజులు వేసిన తర్వాత నేను ఫిట్ అయ్యి నేను ఇంటర్వ్యూకి వచ్చే సమయానికి అప్పటికి నేను బాగైపోయాను. అయితే అక్కడ కూడా ఒక విషయం చెప్పాలి మేడం గారు. నిద్ర పట్టకపోతే ఏం చేయాలో కూడా చెప్పారు. అది చేశాను. ముద్రల గురించి నేను చెప్పాను, ఎందుకంటే గురువుగారు ఉన్నారు, మేడం గురువుగారు ఉన్నారు, వారే చెప్తారు. వారి వీడియోలు చూడండి మీరు. నేను నా సమస్యలు చెప్తున్నాను. ఆ సమస్యలు 100కు 100% పరిష్కారం అయ్యాయి. అంతవరకు నేను చెప్పగలను. ఆ వీడియోలు 1కి 10 సార్లు చూడడం వల్ల, చెప్పినట్టు చేయడం వల్ల నాకు అభివృద్ధి జరిగింది. నాకు అంతకుముందు ఈ చిటిక వేయడానికి వచ్చేది కాదు. ఇలా జారిపోయేది. నేను ఇలా 15 సంవత్సరాలు ట్రై చేశాను. ఇలా జారిపోయేది. ఈ నెల 2 నెలల్లో ఇది కొంచెం, ఇది కొంచెం, ఇది అసలు వచ్చేది కాదు. కాబట్టి నేను ఇలా 90 degrees కూర్చోవడం అనేది నేను ఇప్పటికీ నేనేనా అని అనుకుంటున్నాను. నేను కొంతముందు నేను చెప్పాను. నా ఆహారపు అలవాట్లు కూడా చాలా సమయాన్నంతా దాటిపోయే విధంగా ఉండేది. ఎందుకంటే నేను లేవడమే ఆ రకంగా. ముద్ర వల్ల, ఆ గురుగారు చెప్పిన ముద్ర వల్ల నేను ఇవాళ అలారం పెట్టినా కూడా నేను లేవలేని మనిషి. నేను ఆటోమేటిక్గా 5 o'clock అనుకుంటే 5 o'clock నేను లేచేస్తున్నాను అలారం లేకుండానే. కాబట్టేసి ఆకలి ఎప్పుడైతే అప్పుడు భోజనం చేస్తున్నాను. నిద్ర సమయానికి 9-10 గంటలకు ఎప్పుడు నిద్ర పట్టకుండా, ఎందుకంటే ఫ్యామిలీసు ఇంకా ఏమన్నా యావిగేషన్స్ అవన్నీ ఉంటే గురువుగారు చెప్పినట్టు చేస్తే ఏ నిద్ర మాత్రాలు అవసరం లేదండి. ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో సొసైటీలో నాకు తెలుసు. నేను వాలంటీర్గా కూడా పనిచేస్తున్నాను కాబట్టి ఏ మాత్రలు అవసరం లేదండి. మంచి నిద్ర, డ్రగ్స్కి అలవాటు కాకండి, నిద్ర మాత్రలకు అలవాటు కాకండి. గురువుగారు చెప్పినట్టు వినండి. చాలామంది ఇంట్లో బయట ఇది ఎవరికి చెప్పుకోలేక డాక్టర్లు వాళ్ళు పరిష్కారం నిద్ర మాత్రల్లో ఒక % వరకే ఉంటుంది. గురువుగారు చెప్పినట్టు వినండి. నా లైఫ్లో ఆవలింతలు వచ్చేంత నిద్ర అసలు నేను గురువుగారు చెప్పింది చేస్తే. అయితే కొత్తలో వారు చెప్పినట్టు విని నమ్మండి. 15 నిమిషాలు అన్నారు. నాకైతే 5-10 నిమిషాల్లోనే ఆవలింతలు వచ్చి పడుకుంటే పొద్దున. లేదంటే నాకు టెన్షన్ వల్ల పొద్దున వరకు నిద్ర పట్టేది కాదు. ఆ మీటింగ్లన్నీ పాడైపోయాయి. కాబట్టేసి మాత్రలన్నీ కూడా అవసరం లేకుండా పోతాయి. నిద్ర వచ్చిన తర్వాత మీరు నిద్ర మాత్రలు ఎందుకు వేసుకుంటారండి? వేసుకునే వాళ్ళని మాత్రలు వేసుకోవద్దు అనట్లేదు. మీరు డాక్టర్ గారికి వెళ్ళి చెప్తే నిద్ర నాకు వస్తుందండి అంటే డాక్టర్ గారు రాస్తారా మందులు? గురుగారు ఎక్కడ మాత్రలు మానేయమని చెప్పట్లేదు, వైద్యం మానేయమని చెప్పట్లేదు. మంచిగా అయిన తర్వాత మనం ఎందుకు వాడతామండి? అందుకోసం మేడం నాకు మంచి నిద్ర, నా లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయింది.
హ్యాపీగా ఉన్నాను. అంటే నిద్ర లేవడం, కూర్చోవడం, భోజనం అన్నీ కూడా. కాకపోతే ఇందులో ఒకటి స్ట్రిక్ట్గా గురువుగారి వీడియో 10 సార్లు చూడండి, 20 సార్లు చూడండి. చెప్పింది చెప్పినట్టు చేయండి, సొంతంగా చేయొద్దని చేయకండి. దీప్తి మేడం గురువు గారిని, లేకపోతే పెద్ద గురువు గారిని, ధరణి ప్రకాశ్రావు గురువు గారు, ముద్ర గురువు గారు, వారిని సంప్రదించండి, లేదా మేడం గారిని సంప్రదించండి. హ్యాపీగా ఉండండి అని నేను మనవి చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉందండి. మంచి సంకల్పంతో మొదలుపెట్టారు. ఆయన మెయిన్ సంకల్పం ఏంటంటే BA ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వాలి. ఎన్నో ఏళ్ల నుంచి ఆయన ఆరోగ్య సమస్యల వల్ల కనీసం ఎగ్జామ్లో కూర్చుని రాయలేరు, చదివింది గుర్తుంచుకోలేరు. ఎందుకంటే నొప్పి అంత బాధించేది ఆయనకి. ఆయన నొప్పి ఎంతగా ఉండేదంటే ఆయన మాటల్లోనే చెప్పారు ఒకసారి, అమ్మ నెత్తి మీద ఏదో పెద్ద బస్తా పెడితే మోస్తుంటే ఎలా ఉంటుంది అలా ఉండేదమ్మా. అస్తమాను నొప్పి, మాత్రలు వేసుకున్నా నొప్పి, వేసుకోకపోయినా ఇంకా ఎక్కువ నొప్పి, భరించలేని నొప్పితోటి చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళ మీద చికాకు పడడము, నిద్ర పట్టకుండా విసుగు రావడము, ఇవన్నిటితోటి సఫర్ అయిన ఆయన ఆ ఎగ్జామ్స్ రాయాలి అనే సంకల్పం చూడండి ఎంత బలమైందో. దానికోసం ఆయన ఎలాగైనా బాగయ్యి నేను 3 గంటల ఎగ్జామ్ కూర్చుని రాయగలగాలి అనే సంకల్పం వల్ల ఆయన వెతుక్కుని ఆయన ఆరోగ్యాన్ని ఆయన 100% బాగు చేసుకుని ఆ BA ఎగ్జామ్స్ రాశారండి. ఫిబ్రవరి 10th నుంచి ముద్రలు మొదలుపెట్టి మార్చి 15th కల్లా ఆయన సమస్య నుంచి పూర్తిగా బయటపడి మార్చి 15th నుంచి వారం రోజులు ఎగ్జామ్స్ కూడా రాసి ఈరోజు మనకి ఇంటర్వ్యూ కోసం వచ్చారండి, ఏప్రిల్ 18 ఇవాళ. సో చూడండి ఎంత సంకల్పం అనేది ఎంత బలమో చూడండి. ఆయన సంకల్పానికి సంబంధించిన ముద్ర కూడా వేశారు, గణేష ముద్ర అంటారండి. ఇది సంకల్ప బలం, ఈ ముద్రతోటి సంకల్ప బలం పెరుగుతుందండి. సో ఈ గణేష ముద్ర కూడా ఆయనకి డెఫినెట్గా హెల్ప్ చేసింది. ఆయన నిద్రా ముద్ర యూజ్ చేశారు నిద్ర పట్టడానికి, అలాగే కీళ్ళ ముద్ర యూజ్ చేశారు ఆయనకు ప్రతి జాయింట్లో పెయిన్స్ నుంచి బయటపడడానికి. సో ఇవన్నీ ముద్రలు యూజ్ చేసి ఆయన ఈరోజు ఇంత చక్కగా మన ముందుకు వచ్చి మనకి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. చాలా సంతోషం. నమస్కారం.